నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పీ గ్రౌండ్లో ధనుర్మాస మహోత్సవ కార్యక్రమం. హాజరైన మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల దంపతులు. సంక్రాంతి సందర్భంగా మహిళల చీరల పంపిణీ. జర్నీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన యువ నాయకులు గిరిబాబు. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పీ గ్రౌండ్ నందు సంక్రాంతి పండుగ సందర్భంగా పరమహంస పరివ్రాజకాచార్య ఉభయ వేదస్థ ప్రవక్తకాచార్య పద్మభూషణ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళ శాసనములతో త్రిదండి అహబిల రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ధనుర్మాస మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు దంపతులు పాల్గొన్నారు. అలాగే ముందున్న వాళ్ళు లేవకుండా ఉండేది, మీరు లేస్తేనే చివరి వాడికి వచ్చేది. నెయ్యి అలాగే పంచదార బెల్లం కలిపి చక్కనైన వినుకొండ డిపోలో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహించిన ముండ్రు విజయ రాజకుమార్ జ్ఞాపకార్థం ఆయన జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు బస్టాండ్లో ప్రయాణికులకు త్రాగునీటి సౌకర్యార్థం ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. స్థానిక డిపో మేనేజర్ బి కోటేశ్వరరావు నాయక్ రిబ్బన్ కట్ చేసి ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ బస్టాండ్లో ప్రయాణికులు అవసరానికి ఉచిత రాగునీటి సౌకర్యం కల్పించిన విజయ రాజకుమార్ సతీమణిని వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గంలోని ఆడపడుచులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు చిరుకానుక అందించడమే ఉద్దేశమని శాసనసభ్యులు తనయుడు యువ నాయకులు బొల్లా గిరిబాబు తెలిపారు. జర్నీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి ఒక్క అక్కా చెల్లెమ్మలకు పండుగ కానుకగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరంలో తొలి పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగ సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచుకు తాను అన్నగా భావించి పండుగ కానుకగా చీరలు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎల్లపాడు గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మా నాయకులు, కార్యకర్తలు, మా మండల పార్టీ ప్రెసిడెంట్, అలాగే ఊరు సర్పంచ్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సంక్రాంతి కానుకగా మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గంలో ప్రతి మహిళకి సంక్రాంతి కానుకగా చీర పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ ప్రత్యేకంగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఈ పండగ, ఈ సంక్రాంతి పండగ మీ ఇంట్లో అందరూ భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో తూగాలని, రాబోయే రోజుల్లో మన వినుకొండ నియోజకవర్గం దినదిన అభివృద్ధి చెందుతా ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలంటే మీ అందరి సహకారం మన ప్రీత ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారికి మీ సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి మహిళకి, ప్రతి కార్యకర్తకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ చీరల కంపెనీ కార్యక్రమానికి మీరు అందరూ కూడా అందరికి చీరలు ఉన్నాయి. మీరు నీకు ఇచ్చిన కూపన్ తీసుకొని వస్తే ఆ కూపన్ వాళ్ళు తీసుకొని మీకు చీర ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా హడావడి పడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉన్న చీరలు
మీరు ఒకళ్ళొకళ్ళు లైన్లో వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. నమస్కారం. వినుకొండ సురేష్ మహల్ రోడ్డులోని అంగన్వాడీల సమ్మె 33వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీ జిల్లా కోశాధికారి లక్ష్మీ ప్రసన్న ప్రభుత్వం అంగన్వాడీలను చర్చకు పిలిచి వేతనాలు ఇప్పుడే పెంచమని జూలైలో పెంచుతామని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. సమ్మె చేస్తున్న వారిని మధ్యలో ఇలా పిలిచి అవమానించడమే అని అభివర్ణించారు. CMA ఫౌండేషన్ పరీక్షల్లో విశ్వసాయి విద్యార్థిని విజయకేతనం ఎగురవేసింది. ఆల్ ఇండియా లెవెల్లో జరిగిన CMA ఫౌండేషన్ కోర్సులో వినుకొండ మొట్టమొదటిసారిగా విజేతగా నిలిచిన విశ్వసాయి జూనియర్ కళాశాల విద్యార్థిని పబ్బిశెట్టి వెంకట సాయి స్నేహని కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. ఈ సందర్భంగా కళాశాల మేనేజ్మెంట్ వారు విద్యార్థి తల్లిదండ్రులను పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేసిన అధ్యాపకులను అభినందిస్తూ ఆ విద్యార్థిని ఆశీస్సులు అందించారు. నసరాపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మక చేపట్టిన యూత్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హాజరయ్యారు. సిద్ధార్థరెడ్డికి పట్టణంలో ఆహ్వానం పలుకుతూ యువత పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టౌన్ హాల్లో నిర్వహించిన యూత్ మీట్ అండ్ గ్రీట్కి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రాకతో పెద్ద ఎత్తున యువత తరలివచ్చారు. జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటు చేసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు టైం సమయం వల్ల కొన్ని వీడియోలు జరిగింది. దయచేసి అందరూ సంక్రాంతి సంబరాలలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా నసరాపేట జనసేన పార్టీ యువ నాయకులు బెల్లంకొండ అనిల్ ఆధ్వర్యంలో స్థానిక అరండల్పేటలో ఆడపడుచులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నసరాపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ హాజరయ్యారు. అనంతరం ఈ యొక్క పోటీలలో నసరాపేట మరియు వివిధ ప్రాంతాల నుంచి ఆడపడుచులు పాల్గొని ముగ్గులు వేసి పూర్వకాలపు సంస్కృతిని చాటుకున్నారు. గుంటూరు CID రీజనల్ కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయన రాకతో గుంటూరులో టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.